హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో చేసుకున్న ఇడ్లీలు మిగిలిపోయాయా? వాటిని పడేయకుండా ఆ ఇడ్లీలతో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ చేసిన ప్రతిసారి ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది. ముందుగా ఇడ్లీలను 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ని వాటర్లో కలుపుకొని దాన్ని కూడా వేసేసుకొని ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఇడ్లీ ముక్కల్ని కూడా వేసుకొని మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని మరొకసారి కలుపుకొని పైనుంచి కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండి వేడి వేడి అయిన ఇడ్లీ మసాలా ఫ్రై రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.